పచ్చి మామిడికాయతో పచ్చడి చేయాలంటే ఇలా చేయాలి. ముందు ఫ్రెష్ అయిన మామిడికాయని తీసుకునేసి దాన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసే ముందు దాన్ని శుభ్రంగా కడిగి ఈ టైప్లో కట్ చేసి ప్లేట్లో పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా మెంతులు, జీలకర్ర ఇవి వేసాక ఆవాలు కూడా వేసుకునేసి ఇలా బాగా వేగనిచ్చి స్టవ్ ఆన్ చేసి చల్లారనిచ్చి రోట్లో వేసి ఇలా మెత్తగా పొడిగొట్టి బౌల్లో వేసుకోవాలి. అదే రోట్లో కట్ చేసి పెట్టిన మామిడికాయ ముక్కల్ని వేసి బాగా ఇలా దంచాలి. దంచి ఈ విధంగా అయ్యాక దాంట్లో కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు, సాల్ట్ వేసుకునేసి ఇలా మెత్తగా దంచి కారం కూడా వేసుకునేసి ఇలా కలిపి దాన్ని మెత్తగా ఇలా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బిన దాన్ని తీసి మనం ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కొద్దిగా నూనె వేసి తాలింపు గింజలు, వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు వేసి రోట్లో దంచిన పచ్చడిని కూడా దాంట్లో వేసుకోవాలి. వేసాక బాగా కలిపి పొడిని జల్లి దీన్ని బాగా ఉడకనిచ్చి ఇంతే తయారైపోయింది.